Mommy, I'm super duper hungry. వెజిటబుల్ మష్రూమ్ పులావ్ తింటావా? Yes. నువ్వు కిచెన్ టీవీలో ఫాస్ట్ కుక్ చేయి. ఎస్, నేను 10 minutes లో చేస్తాను. అప్పుడు నువ్వు తొందరగా గేమ్ ఆడుకో. సో మైరాకి ఫుల్ గా ఆకలేసేస్తుంది అనమాట. అందుకే నేను ఏం చేస్తున్నానంటే మష్రూమ్ వెజిటబుల్ పులావ్ చేయబోతున్నాను. సో ఇవన్నీ చూసారా ఎంత బాగా నేను అరేంజ్ చేసుకున్నాను. ఇలాంటివి ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ ఉంటే మనం ఫుడ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది మనకి. సో ఇవి నేను నెస్ట్ ఏషియా నుంచి తీసుకున్నానండి. కంటైనర్స్ భలే ఉన్నాయన్నమాట. ఇది గ్రూప్ బేస్ కీప్స్ ద ఫుడ్ ఫ్రెష్ ఫర్ లాంగ్. మనం పెట్టుకున్న ఐటమ్స్ అన్ని కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి. ఫ్రిడ్జ్ లోంచి తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలానే మనం నీట్ గా ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది సిలికాన్ క్యాప్ తో వస్తుంది అనమాట. చూసారు కదా అన్ని ఫ్రెష్ గా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బేబీ కార్న్. మన పులావ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ బేబీ కార్న్ అనమాట. అలాగే పచ్చిమిరపకాయలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి ఇందులో పెట్టుకుంటే. సో విజిబుల్ గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలని ఇందులో పెట్టుకున్నాను నేను. ఇది వచ్చేసి పుదీనా కొత్తిమీర. అలాగే మన ఈ రెసిపీకి రాజా మష్రూమ్స్. అండ్ ఇవి ఇప్పుడే ఆనియన్స్ కట్ చేసి ఇందులో పెట్టుకున్నాను అనమాట. అంటే మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఈజీగా ఉండాలని. అలాగే పులావ్ కోసం క్యారెట్స్, బీన్స్, ఇంకా కాలీఫ్లవర్. అన్ని వెజిటబుల్స్ ఎంత ఎక్కువ, లేకపోతే మైరా ఏంటంటే ఊరికి ఎక్కువ వెజిటబుల్స్ తినదండి. అందుకే ఇలా పులావ్ లాగా చేసేనా తను తింటుందని. ఇది బేబీ కార్న్. అలాగే ఇప్పుడు మా ఫ్యామిలీకి అంటే ముగ్గురికి సరిపడేటట్టు బిర్యానీ రైస్ అన్ని నేను ఇలా నీట్ గా రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తో మంచిగా మనం చేసేసుకుందాం. సో ఈ ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా ఈజీగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ లో కూడా ఈజీగా ఒక సెక్షన్ లో మొత్తం ఇవే కంటైనర్స్ పెట్టేసుకుంటాను. నాకు ఏం కావాలంటే ఇలా సెలెక్ట్ చేసేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు మనం కుకింగ్ కి రెడీ అయిపోదాం. రెడీ అయ్యేటప్పుడు ఏంటంటే అన్ని ప్లేట్ లో పెట్టేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో పులావ్ కి కావాల్సిన పచ్చిమిరపకాయలు బాక్సెస్ లో పెట్టుకుంటే భలే ఈజీగా ఉంది నాకు అసలు అన్ని. అలాగే కొత్తిమీర, పుదీనా మిక్స్ పెట్టుకుంటాను ఎప్పుడు నేను. మంచి అరోమా. ఏంటక్క మీరు ఇలా అన్ని వాష్ చేసి నీట్ గా పెట్టుకుంటానమ్మా. పుదీనా, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు. ఇది మనకి ఏదైనా పులావులు ఏది చేసేటప్పుడు మనకి బేస్ ఇవే కాబట్టి ఉల్లిపాయలు. ఆహాహాహా. సో ఇవి యూజర్ ఫ్రెండ్లీ అండి. బాక్సెస్ కూడా మనం హ్యాపీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అసలు అంత పెద్దగా డెలికేట్ గా ఏమి ఉండవు. ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇంకో ప్లేట్ లో నాకు ఇబ్బలి నచ్చాయి అనమాట. అందుకే ఇందులో పెట్టుకొని వండుకుంటే అనిపిస్తుంది. తర్వాత ఇదే ప్లేట్ లో ఇందులో రైట్ వేసుకొని నేను తింటా, ఎంజాయ్ చేస్తా. బేబీ కార్న్ వేస్తున్నాను. నా కూతురికి భలే ఇష్టం ఇట్లా అన్ని వెజిటబుల్స్ వేసి పులావ్ చేస్తే. అండ్ ఇవి నాకు కావాల్సిన మష్రూమ్స్ అనమాట. సో ఇది ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఉంటుంది ఫుడ్ మనకు కావాల్సిన మష్రూమ్స్, మనకు కావాల్సిన బేబీ కార్న్ అన్ని రెడీ అయిపోయాయి. ఇంకా మనం వెళ్ళి హ్యాపీగా కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం పదండి. సో నేను అవి ఆయిల్స్ కానీ లేకపోతే స్పైసెస్ కానీ ఇంకా ఏవి రెగ్యులర్ గా నేను యూస్ చేస్తాను అవన్నీ. ఇది నాకు చాలా బాగుందండి. ఇది నేను తీసేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఏషియా నుంచి. ఎందుకంటే అన్ని ఆర్గనైజ్ గా ఉంటే కుకింగ్ చేయడం ఫటాఫట్ అయిపోతుంది. సో నేను ఏంటంటే ఇప్పుడు పులావ్ చేస్తున్నాను కాబట్టి నాకు పులావ్ కావాల్సిన ఐటమ్స్ అని నేను ఇందులోనే పెట్టేసుకున్నాను. సో ఇందులో చూసారా ఎంత బాగుందో. మనకి ఇలా కావాలంటే ఇలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఎంత క్వాంటిటీ కావాలో. ఒకవేళ మీకు స్ప్రింకిల్ చేసేటట్టు ఆరిగానో అలాంటివి ఉంటే ఇక్కడ నుంచి మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సో ఇవాళ పులావ్ హ్యాపీగా తొందరగా చేసేసుకోవడానికి ఎప్పుడైనా సరే ఇలా పెట్టేసుకుంటే కుకింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అవుద్ది. సో ఇందులో నా స్పైసెస్ అవి నేను పెట్టేసుకున్నాను. ఆయిల్స్ అనమాట. మా ఇంట్లో ఏంటంటే ఒకటి మేము మస్టర్డ్ ఆయిల్ పెట్టుకుంటాము, ఇంకొకటి గ్రౌండ్నట్ ఆయిల్ పెట్టుకుంటాం అనమాట. అలాగే నాకు కావాల్సినట్టు సాల్ట్, కారం, ఇంకా టీ పొడి, షుగర్, అంటే బేసిక్ మనకి రోజు వంటకు కావాల్సినవన్నీ నేను ఇలా నా క్యాబినెట్ ఊరికే అందులో తీసుకోవడం కంటే ఆర్గనైజ్డ్ గా ఉంటుందని ఇది నేను తీసుకున్నాను అనమాట. సో ఇందులో ఈజీగా ఉంటుంది. ప్లస్ మనకి ఇలా సిస్టమ్ అనేది చాలా బాగుంది. ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల ఏంటంటే మనకి నీట్ గా కనిపించేస్తాయి. అలాగే ఇవన్నీ ఎయిర్ టైట్ ఉండడం వల్ల ఏంటి అంటే మనకి ఏవైతే స్పైసెస్ ఉన్నాయో, ఏవైతే పౌడర్స్ ఉన్నాయో అవన్నీ అరోమేటిక్ ఉంటాయి అనమాట. సో ఎయిర్ టైట్ వల్ల. సో ఇది బోరోసిల్ గ్లాస్ ఉంటుంది కాబట్టి చూసారా చూడడానికి కూడా చాలా బాగుంది. ట్రాన్స్పరెంట్ లో ఏదైనా వేసుకుంటే. నా ఆయిల్ డిస్పెన్సర్ నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. ఇందులో 2 బాటిల్స్ వస్తాయి. ఇందులో అప్ టు 500 ml మనం పెట్టుకోవచ్చు ఆయిల్. సో మనకు తెలుస్తుంది ఎంత మనం యూస్ చేస్తున్నామో అని. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పడకుండా దీంతో మనం ఇలా పోసుకోవచ్చు. ఇప్పుడు వేరే దగ్గర మనము ఆయిల్ ఉంటాయి కదా, కవర్ ఉండదు. బట్ దీని కవర్ ఉండడంతో ఏంటంటే ఇన్సెక్ట్స్ అయి పట్టకుండా హైజీన్ గా ఉంటుంది. సో ఇందులో పెట్టేసుకొని టక మనం ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇది కుకింగ్ పాట్ అనమాట. ఇందులో ఎందుకంటే నేను వాటర్ బాయిల్ చేసుకుంటాను. పులావ్ చేసేటప్పుడు మనం డైరెక్ట్ కోల్డ్ వాటర్ వేయకుండా మనం ఇందులో వాటర్ బాయిల్ చేసుకోవచ్చు. సో నేను ఇది బాయిల్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను. అండ్ దీంతో పాటు మంచిగా మనకి లిడ్ వచ్చేసిందండి. లిడ్ ఇలా కార్టూన్ వచ్చింది. సో పిక్ చేసేటప్పుడు కూడా మనకి హీట్ తగలకుండా హ్యాపీగా పిక్ చేయొచ్చు. అండ్ ఇందులో మనం వాటరే కాదండి, రైస్ బాయిల్ చేసుకోవచ్చు. యూ కెన్ మేక్ సమ్ నూడిల్స్, పాస్తా, టీ, కాఫీ, కీర్, ఎనీథింగ్ మనం చేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్ గా ఉందని ఇది నేను తీసుకున్నాను. సో మనం వాటర్ బాయిల్ చేసుకుందాం.
వావ్, సెకండ్స్ లో వాటర్ బాయిల్ అయిపోతాయి. ఇది పెద్దది గ్లాస్ సూప్ పాట్. ఇది కూడా నేను నెస్టేషియా నుంచి తీసుకున్నానండి. ఎందుకంటే ఇందులో మనకి అప్ టు 5 kgs అప్రాక్స్ 5 kgs వరకు మనం ఇందులో కుక్ చేసుకోవచ్చు అనమాట. ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల ఏంటి అంటే మనకి బిర్యానీస్ అయినా, పులావ్స్ అయినా, రైస్ అయినా, ఖీర్ అయినా, ఎనీథింగ్ ఏదైనా మీరు చికెన్ కర్రీస్, ఎనీ కర్రీస్ చేసేటప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, చూడడానికి కూడా విజువల్ గా చాలా బాగుంటుంది. చూసుకుంటూ మంచిగా హ్యాపీగా కుక్ చేయొచ్చు. అండ్ ఇది బోరోసిలైట్ గ్లాస్ తో వచ్చింది అనమాట. గ్లాస్ కూడా చాలా హెవీ గ్లాస్ అనమాట. మనకి స్టవ్ మీద కూడా హీట్ కూడా ఎంత అంటే అంత బేర్ చేస్తుంది. అలాగే ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ వచ్చింది. లిడ్ చూసారు కదా, ఇక్కడ మనకి టాప్ అంతా బేస్ అంతా మనకి స్టెయిన్లెస్ స్టీల్ విత్ హ్యాండిల్ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. ఇదంతా మనకి బోరోసిలేట్ గ్లాస్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే మనం వేడిగా ఫుడ్ తీసేటప్పుడు మన చేతులు కాలకుండా వీ కెన్ యూజ్ దిస్. సో మనం కుక్ చేసేటప్పుడు ఇది పెట్టుకోవచ్చు. అండ్ డోంట్ వరీ, ఈ గ్లాస్ కంటైనర్ యూజ్ చేస్తే ఇక మీరు మీ ఫ్యామిలీలో గెస్ట్ వచ్చినప్పుడు మీకు చక్కచగా అయిపోవాలి అంటే యూ కెన్ యూజ్ దిస్. సో నేను ఇప్పుడు ఇందులో పులావ్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఇందులో నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నాను. పులావ్ కి మనకి మంచి టేస్ట్, మంచి అరోమా వస్తుంది. సో చూసారు కదా, దీంతో ఆయిల్ వేసుకుంటే అసలు మనకి ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి పులావ్లో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేడెక్కాక మనకి జీలకర్ర, బిర్యానీ ఆకు, పెద్ద ఇలాచీ, దాల్చిని, ఇలాచీ అండ్ లవంగం వేస్తున్నాను. ఇవన్నీ ఒకేసారి వేసుకోవచ్చు మనం. ఇది వేసుకున్నాక సో ఇందులో నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒక ట్రాన్స్పరెంట్ బౌల్ ఉండడంతో నీట్గా కనిపించేస్తున్నాయి, ఏదో వండుకున్న హాయిగా. అలాగే పచ్చిమిరపకాయలు కుక్ లెట్ ఇట్ కుక్. మంచిగా కుక్ అవ్వాలి. మనం మష్రూమ్స్ వేద్దాం, ఎందుకంటే మష్రూమ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పులావ్లో కాబట్టి నేను చాప్ చేసుకున్న మష్రూమ్స్ వేస్తున్నాను. ఈ బౌల్స్ కూడా భలే ఉన్నాయి స్మార్ట్గా. దీని తర్వాత నేను చాప్డ్ బేబీకార్న్ వేస్తున్నాను. ఈ హ్యాండిల్ చూసారా, వేడిగా లేదండి. మనం మంచిగా హ్యాపీగా ఎయిర్ అంటుకోవట్లేదు అనమాట. నీట్గా మనకి వెజిటబుల్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. నీట్గా మన వెజిటబుల్స్ అన్ని బాయిల్ అయిపోతున్నాయి. ఇందులో ఏంటి అంటే మనం ఎక్కువ వెజిటబుల్స్ యూస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇందులో మనం వెజిటబుల్స్ వేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏంటంటే కాలీఫ్లవర్, క్యారెట్, పీన్స్, ఇంకా క్యారెట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వేసుకుందాం. ఎందుకు ఇన్ని వెజిటబుల్స్ వేస్తున్నామంటే నాకు మొత్తం ప్రోటీన్ రిచ్ పులావ్ చేసుకుందాం అనుకున్నాను ఇవాళ. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. హోమ్ మేడ్ కదా, పాట్లో నేను కుక్ చేస్తున్నప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. సో అందుకే ఐఎమ్ పుట్టింగ్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ దిస్. తర్వాత నేను ఇందులో ఫ్రెష్ పుదీనా వేస్తున్నాను. సో మన పులావ్ టేస్టీగా అవ్వాలి అంటే ఇట్లా మంచిగా వెజిటబుల్స్ అవన్నీ నీట్గా కుక్ చేసేసుకుందాం. కొంచెం ఎక్కువ కాదు, లైట్గా కుక్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి అనమాట. సో ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం, రుచికి తగినంత సాల్ట్. సో మన వెజిటబుల్స్ మంచిగా నీట్గా కుక్ అయిపోతున్నాయి అనమాట. నేను హోమ్ మేడ్ పులావ్ మసాలా చేసుకుంటానండి. సో ఇందులో ఏంటంటే మరీ ఎక్కువ స్పైసెస్ కాకుండా హోమ్ మేడ్ చేసుకుంటాను. సో ఆ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై అయిపోతుంది. దిస్ ఇస్ పులావ్ కమ్ బిర్యానీ అని కూడా అనొచ్చు. సో మనం ఇందాక నేను నానబెట్టుకున్నాగా హాఫ్ అన్ అవర్ ముందు బిర్యానీ రైస్. ఎప్పుడైనా రైస్ వేసాక ఎక్కువ కలపకండి, మళ్ళీ మెత్తగా అయిపోద్ది. మా ఫ్యామిలీకి సరిపడే అంత వేసాను. నేను ఎప్పుడైనా 1 pot ఐటమ్స్ చేసుకుంటే నాకు ఎంత హ్యాపీ అంటే మార్నింగ్ అయిపోద్ది, ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోద్ది, ఈవినింగ్ డిన్నర్ అయిపోద్ది అనమాట. అందుకే కొంచెం క్వాంటిటీ చూసే చేసుకుంటాము. సో మనం బిర్యానీ రైస్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఒక్క మిక్స్ ఇవ్వాలండి, ఎక్కువ కలపకూడదు. ఎక్కువ కలిపితే ఏమైపోతుందంటే మళ్ళీ మెత్తగా అయిపోద్ది అనమాట. ఎస్. సో ఇప్పుడు మనం హాట్ వాటర్ ఏదైతే మనం బాయిల్ చేసుకున్నామో ఈ వాటర్ని ఇందులో వేసేసుకుందాం. చూసారా, హ్యాండిల్స్ కూడా ఎంత బాగున్నాయి, అసలు హీట్ తగలట్లేదు. సిన్స్ మనం బిర్యానీ రైస్తో చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది మరీ ఎక్కువ వద్దండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది మనకి. ఎక్కడ కూడా మనకు అడుగు అంటట్లేదు గ్లాస్ కాబట్టి. నేను ఇప్పటివరకు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అంటే ఇలా గ్లాస్ కంటైనర్స్ రీసెంట్గా యూజ్ చేస్తున్నాను. క్వాలిటీ కానీ, ట్రాన్స్పరెంట్గా కనిపించడం కానీ, ప్రెజెంటేషన్ కానీ చాలా బాగుంది. సూప్స్ చేసుకోవాలన్నా కూడా మంచిగా చేసుకోవచ్చు. ఇందులో మనం సూప్స్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, షోర్బా చేసుకోవచ్చు. యూ కెన్ మేక్ నైస్ పాయా ఆల్సో. సో చూసారు కదా స్టీమ్ ఎంత బాగా వస్తుందో, మొత్తం మనకి మంచిగా స్టీమ్లో మంచి కుక్ అవుతుంది. స్మెల్ అయితే పక్కింటి వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అనమాట, అంత మంచి స్మెల్ వస్తుంది. సో నేను భయపడ్డాను అంటే గ్లాస్ కంటైనర్స్లో ఎలా ఉంటుందో అని, కానీ ఇంత బాగుంది. నేను ముందు కూడా చికెన్ కర్రీ చేశాను. సో మంచిగా మనకి ట్రాన్స్పరెంట్లో కనిపిస్తుంది, ఎంత కుక్ అయిందో కూడా మనకి కనిపిస్తుంది అనమాట. సో విత్ ఇన్ 5 minutesలో మన పులావ్ రెడీ అయిపోతుంది. మన పులావ్ అయిపోయింది అనమాట. సో లెట్స్ టేస్ట్. ఓపెన్ చేయనా మైరా, ఓపెన్ చేయనా. సో అరోమాటిక్ అనమాట, చాలా బాగా కుదిరింది. ట్రాన్స్పరెంట్ కూడా మనకు చాలా బాగా కనిపిస్తుంది. సో లెటస్ టేస్ట్ దిస్. నాకు చాలా ఇది వచ్చింది అనమాట. నేను ఫస్ట్ తింటా, తర్వాత నాకు కూతురికి కూడా పెడతాను. ఆహాహాహా, చూసారా వెజిటబుల్స్ అవన్నీ, ఇట్ లుక్స్ సో యమ్, సో డెలీషియస్. ఇందులో చాలా బాగా కుక్ అయింది అనమాట. వాహ్, ఎలా అయితే అనుకున్నానో అలాగే కుదిరింది. వెజిటబుల్ పులావ్, మష్రూమ్ వెజిటబుల్ పులావ్.
సో లెట్ మీ టేస్ట్ దిస్. సో గుడ్, సో టేస్టీ, చాలా బాగుంది, సో డెలిషియస్. మైరా నచ్చింది కదా? అమ్మా చాలా బాగుంది. సో మీకు కూడా వీడియో నచ్చింది కదా? వెజిటబుల్ పులావ్ చాలా సింపుల్గా చేసేసుకున్నాం, మీరు కూడా చేసుకోండి. మీరు ఈ వీడియో చూసినప్పుడు మీకు ఈ ప్రోడక్ట్స్ ఏమైనా నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో ప్రతి ప్రోడక్ట్ లింక్ ఉంటుంది, ఆ లింక్ నుంచి మీరు కూడా బై చేసేసుకోండి. See you in another vlog. Tata, goodbye. Please do like, share, subscribe to It's Me Lali.